అభిమానిస్తున్న ఇంతమంది ముందు వాళ్ళ గురించి కూడా మాట్లాడాలనిపించి 2 నిమిషాలు మీడియా వారికి ఇది నా పర్సనల్ స్టేట్మెంట్ చెప్పాలనుకున్నాను. ప్రతి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. రిలీజ్ అవుతున్నప్పుడల్లా డైరెక్టర్ ఇండైరెక్టర్ నేను కష్టపడి ఎదిగి వాళ్ళ ఇండస్ట్రీలో ఈ పొజిషన్లో ఉన్నందుకు ఎప్పుడు ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా కాంట్రవర్షియల్ చేస్తూ నా పైన స్కూల్స్ వేస్తూనే ఉంటారు. అది ఆల్మోస్ట్ మీరు అందరికీ తెలియదు కాదు, 7-8 years నుంచి నడుస్తూనే ఉంది. సో నేను చిరంజీవి గారు మాట్లాడుతూ వారు ఎంత బాగా చెప్పారు, దిల్రాజుకు తెలుసు దేనికి ఎలా ఏం చేయాలి అని ఎక్స్పీరియన్స్ పర్సన్. కానీ ఈరోజు కొందరు వెబ్సైట్లలో చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని ఇంకొకలాగా టర్న్ చేసి రాశారు. అవి 2 ప్రముఖ వెబ్సైట్లే. అంటే మీరు నా పైన ఏదో రాసి మీ వెబ్సైట్ ఇంపార్టెన్స్ పెంచుకోవడానికి వేరే వాళ్ళు ఎందుకు వాడుకుంటున్నారు? మీకు ఇది అవసరమా? అంటే దిల్రాజు ఏం రియాక్ట్ అవ్వడు, సాఫ్ట్గా వెళ్తారు అనుకుంటున్నారా? టాటా తీస్తా చాలా రోజులు ఓపిక పడుతున్నాను. ఎందుకు సాఫ్ట్గా వెళ్దాం, సంబంధం లేకుండా పోయి ఆ ప్రొడ్యూసర్ వచ్చి మీ దగ్గర మనం మాట్లాడరా? మీకు అంత దమ్ముంటే ఆ ప్రొడ్యూసర్ నన్ను స్టేజ్ పై పిలిచి కూర్చోబెట్టి క్వశ్చన్స్ వేయండి. ఎందుకు ప్రతి సంక్రాంతికి నన్నే టార్గెట్ చేయాలి? ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు కదా, 95% నన్ను ఇష్టపడతారు, 5% ఇష్టపడతారు. అది ఇష్టపడ వాళ్ళు ఇష్టం. ఒక మనిషిగా నేను అందరినీ సాటిస్ఫై చేయలేదు. సాటిస్ఫై చేస్తున్నాను కాబట్టి ఇండస్ట్రీలో నాకు ఈరోజు ఎంతో మంచి పేరు ఉంది. మీ అందరికీ తెలుసు, దిల్రాజు అంటే ఒక బ్రాండ్ బిల్డ్ చేశారు. వ్యాపార పరంగా వచ్చే కొన్ని కాంట్రవర్షియల్స్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకొని ప్రతి సంక్రాంతికి మీ వెబ్సైట్లు, మీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్నిటికి వాడుకుంటున్నారు. అది 100% తప్పు. మొన్న జరిగిన ఈ సంక్రాంతి రిలీజ్ల గురించి ఛాంబర్లో మీటింగ్ పెట్టి ఛాంబర్ ద్వారా డీల్ చేసి రవితేజ గారిని కన్విన్స్ చేసి ఒక సినిమాని సంక్రాంతి నుంచి జరగదు. అది ఎంత కష్టం ఉంది మాకు తెలుసు. తర్వాత ఒకటి 4 సినిమాలు మళ్ళీ కూడా రాశాడు. దిల్రాజు గారు ఒక తమిళ సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఎవరు చెప్పారా నీకు నేను రిలీజ్ చేస్తున్నాను? ఎవరు చెప్పాడు? ప్రూఫ్ ఉందా? నేను చేస్తున్నాను ఉందా? ఆ తమిళ సినిమా కూడా రిలీజ్ పోస్ట్పోన్ చేయించింది నేను, తెలుగులో రిలీజ్ వద్దు అని. మీకు తెలియని న్యూస్ రాసుకుంటూ ఎందుకు వాడుకుంటున్నారు? ఇందాక నేను తాట తీస్తాను, ఈజీగా తీసుకోవద్దు. నా పైన ఏదైనా రాస్తే, తప్పుడు రాతలు రాస్తే, మీకు తెలియకుండా కాంట్రవర్షియల్ చేస్తే ఈ రోజు నుంచి నేను ఊరుకోను. ఈ రోజు నడిచిపోయింది, అది గుర్తుపెట్టుకోండి. 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, దాంతో పాటు హనుమాన్ సినిమాని రిలీజ్ ఆపాలి అని చెప్పానని రాశారు. ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని నన్ను పిలిచి నేను సినిమా ఆపాలని అడిగాను. సినిమా 14వ తారీఖు రిలీజ్ చేసేయండి అని చెప్పాను. 12 మహేష్ బాబు సినిమా ఉంది కాబట్టి 14th చేస్తే మీ సినిమా ఉపయోగం, మీ సినిమా నెంబర్ ఆఫ్ థియేటర్స్ అవుతాయి. కానీ దాన్ని ఇంకొక విధంగా మార్చారు. చిరంజీవి గారు మాట్లాడింది ఇంకొకలాగా కన్వర్ట్ చేసి రాస్తున్నారు. మీకు కావాల్సిందా హైలైట్ చేయకండి. నెగిటివ్ వైబ్స్ ఉండకుండా పాజిటివ్గా బతుకుతే బాగుంటుంది. నెగిటివ్గా పెట్టడం ఇంపార్టెంట్ కాదు. అందరం పోయేవాళ్ళమే, ఇక్కడ ఉండడానికి రాదా? నెగిటివ్ ఎందుకు? నెగిటివ్ వైబ్స్ ఎందుకు? మీ వెబ్సైట్లు, మీ ఛానల్స్ ఇంప్రూవ్ అవ్వాలని నెగిటివ్ వైబ్స్ని తీసుకొస్తారా? ఈరోజు హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, తమిళ్లో రిలీజ్ అవుతుంది, కన్నడలో రిలీజ్ అవుతుంది, హిందీలో రిలీజ్ అవుతుంది. ఎక్కడ థియేటర్ లేవా? దొరకట్లేదా? మీకు తెలియని విషయం ఏంటంటే నైజాంలో 7-8 సెంటర్లలో మహేష్ బాబు సినిమా, హనుమాన్ సినిమా రిలీజ్ అవుతుంది. వెంకటేష్ గారి సినిమాకి, నాగార్జున గారి సినిమా థియేటర్ లేదు. మీకు తెలుసా? చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, దే ఆర్ నాట్ ఎ స్మాల్ హీరోస్. 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోగా ఉన్న ఇమేజ్ ఉన్న వాళ్ళకు కూడా థియేటర్ లేవు. ఇవి మీకు అనిపించవు. ఎంతసేపు వాళ్ళకు రావాల్సిన మైలేజ్ గురించి ప్రయత్నం చేస్తూ
సో ఈ రోజు కొన్ని కోట్లు ఖర్చు పెడతారని ప్రమోషన్ కి హనుమాన్ సినిమాకి వచ్చింది. గుడ్, చిన్న సినిమా సూపర్ హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే సినిమా ఆడితే లోపలిగా పెరుగుతాం, మన చేతిలో ఉండదు, మనం కష్టపడే సినిమా తీస్తాం. ఇవి తెలియకుండా పిచ్చి రాజుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారు. మళ్ళీ 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 చెప్తున్నా, నా గురించి ఎక్కడన్నా తప్పుగా నా పేరు పెట్టి రాస్తే తాట తీస్తా. దీంట్లో తేడాలి. నిజాయితీగా మీదైనా న్యూస్ ఉంది, రండి, 24 hours అవైలబుల్. మీకు ఏదైనా న్యూస్ కావాలి, సరే ఇలా ఉంది, నేనేంటని అడిగాను, నేను సమాధానం ఇస్తాను. నా పిఆర్ఓ కూడా మాట్లాడారు, డైరెక్ట్ ఎప్పుడైనా మీ మీడియా వాళ్ళందరికీ తెలిసాను, అవైలబుల్ ఎనీ టైం. మీ మెసేజ్లకు నేను రిప్లై ఇస్తాను, మీ ఫోన్ కాల్స్ నేను రిప్లై ఇస్తాను. చెప్పండి మీ మీడియా వాళ్ళందరూ ఎప్పుడైనా నేను లేనా, అవైలబుల్ లేనా? దేనికి? మీ మైలేజ్ కోసం నన్ను వాడితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, తాట తీస్తా, గుర్తుపెట్టుకోండి.